హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను తీసుకున్న మీషోలో శారీస్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ మనం శారీస్ చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ శారీ అండి, ఇది బెనారస్ సిల్క్. బెనారస్ సిల్క్ శారీ అండి. బార్డర్ మనకి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది, చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసింది. దీనికి మనకి లైట్ ఇది డార్క్ పింక్ వచ్చింది, గోల్డ్ కలర్లో బార్డర్ ఇచ్చేసారు. శారీ మొత్తం మనకి ఇట్లా బుటీస్తో ఉంది, చిన్న చిన్న బుటీస్ వచ్చేసింది శారీ మొత్తం. మనకి ఈ శారీ మనకి డబల్ షేడ్లో కనిపిస్తుంది. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, డబుల్ షేడ్ పర్పుల్, కొంచెం స్కై బ్లూ పర్పుల్ లాగా కనిపిస్తూ ఉంది. మనకి కింద బార్డర్ వచ్చేసరికి ఇలా పెద్ద బార్డర్ ఇచ్చేసారు. దీనికి మనకి బార్డర్ డిజైన్ ఎట్లా వచ్చిందంటే వాటర్ డ్రాప్ డిజైన్ వచ్చింది. పెద్ద బార్డర్ వచ్చేసింది, కింద సేమ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చేసింది బార్డర్. మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో రన్నింగ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ వచ్చేసింది. మనకి పళ్ళు వచ్చేసరికి ఫుల్గా గోల్డ్ కలర్. మనకి కింద బార్డర్ ఏదో ఉందో అదే సేమ్ ఇక్కడ మనకి వచ్చింది. కింద బార్డర్ ఎలా డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ఇక్కడ ఇచ్చారు. 1 మీటర్ దాకా ఉంది మనకి పళ్ళు వచ్చేసరికి. ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసింది డిజైను. మనకి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా దీంట్లోనే యాడ్ అయిపోయింది. దీనికి మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది, పళ్ళు దగ్గర ఇలా ఉంది. మొత్తం అంత రఫ్ ఏం లేదు, స్మూత్ అనే ఉంది శారీ మొత్తం. బ్యాక్ సైడ్ ఇలా ఉంది మనకి. బార్డర్ కూడా బ్యాక్ సైడ్ బార్డర్, కింద బార్డర్ కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాను. బార్డర్ కింద బార్డర్ మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. దీనికి మనం కింద ఏ కలర్ బార్డర్ వచ్చిందో ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మనకి మంచిగా లుక్ వస్తుంది. సేమ్ అయితే అంత మంచి లుక్ ఉండదు. శారీ మొత్తం ఇట్లా డబల్ షేడ్తో స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ, స్కై బ్లూ మనకి కాంబినేషన్తో వచ్చింది ఇది. చూడండి, శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇట్లా ఉంది. నేను శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు పిక్ పక్కన యాడ్ చేస్తాను, చూడండి. మనకి ఇట్లా డబల్ షేడ్గా కనిపిస్తుంది. నైట్ పార్టీస్కి అయితే మనకు బాగా షైనీగా ఉంటుంది. క్లాత్ మనకి చాలా స్మూత్ క్లాత్ ఇచ్చారు. మనకి 1000 బిలోనే వచ్చేసింది శారీ. ఇది చాలా స్మూత్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెనారస్ సిల్క్ శారీ. ఇది కూడా మనకి బెనారస్ సిల్కేనండి. క్రీమ్ కలర్ తీసుకున్నాను. క్రీమ్ కలర్ శారీ. మనకి దీనికి లైట్ బేబీ పింక్ వచ్చింది. శారీ మొత్తం ఇట్లా డ్రాప్ డిజైన్ వచ్చింది. మనకి పైన చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి కొంచెం దీనికంటే కొద్దిగా పెద్ద బార్డర్ వచ్చింది.
కింద బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది. శారీ మొత్తం మనకి ఇలానే ఈ లుక్కే ఉంది. శారీ మొత్తం డ్రాప్ డిజైన్, క్లాత్ క్రీమ్ కలర్, మనకి గోల్డ్ షేడ్ వచ్చింది. సిల్క్ టిష్యూ సిల్క్ లాగా ఉంది, కానీ అట్లా సిల్క్ లాగా లేదు. మనకి ట్రాన్స్పరెంట్ ఏం లేదండి, ట్రాన్స్పరెంట్గా మనకేం కనిపించట్లేదు. మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది, మొత్తం వర్కెడ్ బ్లౌజ్ వచ్చేసింది. చాలా స్మూత్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా మనకి. అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చాలా చిన్న పళ్ళు ఇచ్చారండి. ఇంతే వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసరికి. బ్లౌజ్ మనకి పెద్దగా ఇచ్చేసరికి పళ్ళు కొంచెం తగ్గింది. బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చింది, పళ్ళు 1/2 మీటర్ కంటే ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంది. బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ బ్లౌజ్కి అను చీరకి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ లుక్ చూడండి ఎట్లా ఉందో, క్లియర్గా కనిపిస్తుందా? ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది. ఇదంతా శారీ. ఇది వేసుకుంటే అవుట్లుక్ ఎట్లా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నాకు చాలా బాగుంటుందండి. క్రీమ్ కలర్ గోల్డ్ షేడ్ వస్తుంది మనకి. క్లాత్ మటుకి చాలా చాలా స్మూత్ ఉంది. ట్రై చేయండి ఒకసారి. మనకి తక్కువ లో బడ్జెట్లో శారీస్. బనారస్ సిల్క్ అంటే బయట మనకి చాలా కాస్ట్ ఉంటుంది. ఈ మీషోలో మటుకి మనకి చాలా తక్కువగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. శారీ మొత్తం అవుట్లుక్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి కుప్పడం పట్టు. ఇది మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డార్క్ గ్రీన్ తీసుకున్నాను. శారీ మొత్తం మనకి పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయండి. మనకి స్మాల్ చెక్స్ కాదు, బిగ్ చెక్స్ ఉన్నాయి. ఈ బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చారు. రెడ్ అండ్ గ్రీన్ మిక్స్లో ఉంది. కొంచెం మనకి డార్క్ రెడ్ కనిపిస్తుంది. శారీ మొత్తం మనకి ఇలా చెక్స్ ఉంటాయి. అండ్ దీని కింద బార్డర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్గా ఇచ్చారు. బార్డరు పెద్దగా ప్లెయిన్గా ఉంది. బార్డర్ ఇది రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్ వచ్చి మనకి బయట కుప్పడం పట్టు అంటే చాలా కాస్ట్ ఉంది. మనకి మీషోలో 1500 లోపలనే వచ్చేస్తుంది మనకి. ఇది 12-13 అరౌండ్ ఉంది. నేను కరెక్ట్ రేట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్. సేమ్ శారీకి ఏది వచ్చిందో అదే ఇక్కడ బార్డర్ వచ్చింది మనకి. ఇక్కడ కూడా ప్లెయిన్ బ్లౌజ్. మనం దీని మీద ఏదైనా వర్క్ చేయించుకొని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ మన పళ్ళు వచ్చేసరికి ఇలా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. 1 మీటర్ పళ్ళు వచ్చేసింది మనకి. దీనికి టాజల్స్ మామూలుగా చిన్నగా దీంట్లోనే మనకు వచ్చేసినాయి. బ్లాక్ కలర్ ఉన్నాయి టాజల్స్ వచ్చేసరికి. దీనికి థ్రెడ్స్లో ఏవొచ్చిందో అది వచ్చేసింది. పళ్ళు మనకి చాలా బాగుంది. క్లాత్ కూడా మనకి స్మూత్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా తక్కువ కాస్ట్లీ మనకి ఇలాంటి మంచి లుక్ ఉన్న శారీ వచ్చేస్తుంది. శారీ మొత్తం చెక్సే ఉన్నాయి, పెద్ద పెద్ద చెక్స్ ఇవి. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఎల్లో, పర్పుల్, డార్క్ బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి.
ఒకసారి చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. సైడ్లో క్లిక్ యాడ్ చేస్తాను, మనకి క్లిక్ అని వస్తుంది. చూసారు కదా, శారీ ట్రై చేయొచ్చు, చాలా మంచిగా ఉంది. మనకి సిల్క్లో వచ్చింది, క్లాత్ స్మూత్ సిల్క్లో వచ్చింది. సో మనం ట్రై చేయొచ్చు. బ్లౌజ్ పీస్ కూడా మనకి 1 మీటర్ వచ్చింది, సరిపోతుంది మనకి బ్లౌజ్ పీసు. పెద్ద హ్యాండ్స్ పెట్టుకుంటే బార్డర్ కూడా పెద్దగా ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను తీసుకున్న శారీస్ ఇవే. ఈ శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.